బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత 5 గంటలకు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. 6 గంటలకు హరిత ప్లాజాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్నంపై చర్చించనున్నారు. ఖైరతాబాద్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్నారు. క్యాంపెయిన్లలో పలువురికి స్వయంగా సభ్యత్వాన్ని ఇవ్వనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అనంతరం బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకొని రాత్రి 9:15 ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత 5 గంటలకు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. 6 గంటలకు హరిత ప్లాజాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్నంపై చర్చించనున్నారు. ఖైరతాబాద్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్నారు. క్యాంపెయిన్లో పలువురికి స్వయంగా సభ్యత్వాన్ని ఇవ్వనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అనంతరం బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకొని రాత్రి 9:15 ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వైష్ణవి, ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్ కు రానున్నారు. 5 గంటల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటగా ఆయన మరి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఇక మరి ముఖ్యంగా ఆయన ఏదైతే బీజేపీ చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు. అనంతరం తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా మరి పార్టీ బలోపేతం కావచ్చు, అలాగే రానున్న స్థానిక సంస్థల్లో మరి అనుసరించాల్సిన వ్యూహాలపై కావచ్చు మరి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో ఇప్పటికే మరి ఇక సంస్థాగత ఎన్నికల విషయంలో పూర్తిగా మరి తమ బలం నిరూపించుకోవాలని కూడా బీజేపీ భావిస్తుంది. ఇదే క్రమంలో గత కొన్ని రోజుల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ఇదే అంశంలో మరి ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొంటారు. అదే క్రమంలో చాలా మందికి మరి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా సభ్యులుగా చేర్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తానికి మధ్యాహ్నం 4 గంటల తర్వాత ఆయన మరి పీపుల్స్ ప్లాజాకి రావడం కావచ్చు, బీజేపీ పదాధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం కావచ్చు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేపడుతున్న రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, మరిన్ని హైడ్రా విషయంలో కావచ్చు, మరి హైడ్రా విషయంలో ఎలా ముందుకెళ్ళాలి, ఎట్ ద సేమ్ టైం రుణమాఫీ అమలు విషయంలో ఇప్పటికే నిరసన దీక్షలకు మరి పాల్పడుతున్న నేపథ్యంలో మొత్తానికి ఈ అంశంలో నడ్డా మరి పీపుల్స్ ప్లాజాలో ఒక సమావేశంలో పాల్గొనడమే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కీలక నేతలు కూడా మరి దిశానిర్దేశం చేస్తారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలోపేతంపై చర్చించనున్నారు. ఎట్ ద సేమ్ టైం మరి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒకవైపు బండి సంజయ్, మరొక వైపు కిషన్ రెడ్డి కూడా ఈ హైడ్రాపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై కూడా ఇప్పటికే కొంత మరి
అనుకూలంగా మాట్లాడి తర్వాత మరి వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా హైడ్రాపై చర్చ జరిగే అవకాశం ఉంది. మూసి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం మరొకసారి కూడా అక్కడ నివసిస్తున్న పేదల గృహాలను తొలగించడానికి నోటీసులు ఇస్తుందని సమాచారం నేపథ్యంలో కూడా మరి హైడ్రా విషయం కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. వైష్ణవి, థ్యాంక్ యూ శ్రీనివాస్.